నువ్వే చిరునవ్వు పూస్తుంటే విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మేరా కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వినక గడపల్లో కిరణాలు నీ కలలన్నీ కల్లలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి నీ కోసమని గగనమే భూమిపైకి దిగి వచ్చెనని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదామిని జంకేలా జాగేలా సంకోచాల జవ్వని బింకాలు బిరియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నిన్ను మేలు కొలుపు సంబరాన గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా నీ అలకా నీ పలుకు అన్ని అన్ని రత్నాలే నీ నడక నీ కొలుకు అన్ని చిత్రాలే చిన్నారి పరికిణి పరుగుల కిలకిలలా గోదారి అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా నీకో ఆట బొమ్మై ఉన్నా ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకైనా నీతో రానా శ్రీశైల రాణి ఆ చదువుల వాణి సిరిగల కళ్యాణి కలకలిసి నన్ను కరుణించిన వరమే కిలకిల పూకోణి కన్నెదుట నేడు తిరుగాడుతుంటే అరుదకు యువరాణి కనురెప్ప వేయక చూస్తున్నా నాలో ప్రాణ చిన్నా ముద్దైనా నీ ప్రేమ ఎంతైనా సరిపోదంట
జన్మాలు ఎన్నైనా దైవాన్ని అడిగైనా నా ఇంటి పాపై నువ్వు రావాలంటాను. అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా నీకో ఆట బొమ్మై ఉన్నా. ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకైనా నీతో. శారీ సెరమనీ చేసిన ప్రజలు స్వాగతం సుస్వాగతం. ఆ చిన్నానికి ఒకసారి మీ చప్పట్ల ద్వారా బ్లెస్సింగ్స్ గట్టిగా చెప్పట్లు. క్లాస్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. క్లాప్స్ కొట్టిన వాళ్ళకు కొట్టని వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. ఓకే, అందరైతే బిజీ ఉన్నారు. కొంతమంది చప్పట్లు కొట్టమంటే ఏం చేస్తున్నారు? ముచ్చట్లు పెట్టడం భారతీయుల హక్కు. ఓకే, ఏం చేద్దాం? భోజనాలు కాదు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. హైదరాబాద్లో ఫంక్షన్ అంటే అందరు లేట్ వస్తున్నారు. తినేసి ఫంక్షన్కి ఎవరైనా తినేసి వస్తారా? ఇక్కడ లేట్ అట్లా కాదు, కానీ సిటీలో కామన్గా లేట్గా రావడానికి ఒకటే రీజన్ ఏంటో తెలుసా? ట్రాఫిక్ జామ్ అయితే మనకేమవుతుంది? స్పెషల్గా కుక్కడపల్లి ఏంటండి బాబు, రోజు 100 బస్సులు పోతే ఎక్కడికి పోతే అర్థం కాదు. వేరే రాష్ట్రంగా ప్రకటించాలనిపిస్తుంది. కుక్కడపల్లి ఎస్పెషల్లీ హౌసింగ్ బోర్డు కదా, అసలు మామూలు ఉండదు. నాన్న కొంచెం ముందుకు రండి, జస్ట్ కంఫర్టబుల్. ఓకేనా నాన్న? గర్ల్స్ రండి, పిల్లలు రండి, దా వచ్చేసేయండి. బాయ్స్ ఆల్సో దా నాన్న. బాయ్స్ రోజు రోజుకి సిగ్గుపడిపోతున్నారు. ఓకే, కారణం ఏంటి వాళ్ళంతా సిగ్గుపడడానికి? ఆర్టిస్ట్ ఫ్రీయా? మొబైల్ సిగ్గుపడి చూడండి. దానా బాబు. ఓకే, స్టార్ట్ చేద్దాం. శుద్ధి లేకుండా నేనేం రండి చిల్లడానికి ఎన్ని పడితే మన చిన్న మేఘన ఫంక్షన్ కదా. రా నాన్న చిటి తెలకం. మేఘన ఫంక్షన్ కదా, మీ అందరికి ఏం గిఫ్ట్ కావాలి? ఆస్తి కాదు, ఏదైనా గిఫ్ట్ అబ్బా. నాకు కిడ్నీలు కాదు, చాక్లెటా బిస్కెటా? ఏం కావాలి? కేక్ కావాలా? మీకు చెప్పండి ఏం కావాలి? చాక్లెటా? చిట్టి తల్లి చాక్లెట్ తినకూడదు. పిల్లలు చాక్లెట్ తింటే దగ్గొస్తుందా? దగ్గు రాకుండా ఏ చాక్లెట్ బాగుంటుంది? దగ్గు రాకుండా ఆయుర్వేదిక్ చాక్లెట్ ఉందా? కొత్తకొచ్చిందా? అదేం చాక్లెట్? పతంజలి. ఇది కూడా తయారు చేసిరా? సరే, మంచిగా ఉంటుందా? సరే స్టార్ట్ చేద్దాం. వీళ్ళ నేమ్స్ తెలుసుకుందాం. హాయ్, వర్డ్స్ అన్ని నువ్వు అడుగుతా. నీ పేరేంటి నాన్న? కృతిక. క్రిటికల్గా ఉంది. క్రిటికల్గా ఉంది. అయ్యోండి, ఈ పేరు చెప్పు. పేరు చెప్పకుండా ఏం చేస్తుంది? ఓకే, నీ పేరేంటి చిన్న? యశ్వీరా. యోని వర్ణిక. నీ పేరు? శ్రేక్షిత. హాయ్ దగ్గర. నీ పేరేంటి నాన్న? సమీరా. సంహిత. సమిహ. నీ పేరు? శ్రీనిక.
శ్రీనిక శ్రీనిత ఈ చెవుడా హ్యాగో సౌండ్ శ్రీనిత నీ పేరు సహస్ర శ్రీనిత నీకు ర్యామ్స్ వస్తాయా ఇట్లా రావా స్కూల్కి వెళ్తున్నావా స్కూల్కి వెళ్ళాక ఏం చేస్తుంది నిమజ్జనానికి వెళ్ళింది నిమజ్జనానికి వెళ్ళింది నీకెలా తెలుసు చూస్తున్నా నేను నిద్ర వాళ్ళకి అవ్వలేదు సరే వీళ్ళు ఏం చెప్తున్నారు హాయ్ వాట్సని యువర్ని యువర్ని నాన్న చిట్టి నాన్న ఎటు వెళ్తున్నాడు అర్జెంట్ అనుకుంటా సరే ఇట్స్ ఓకే నాన్న అందరు మీ నేమ్ చెప్పారు కదా మరి నా పేరు ఎవరికైనా తెలుసా నీకు తెలుసా నా పేరు నాకు తెలుసు నా పేరు చెప్తా తెలుసు చెప్పు నా పేరేంటి సొల్లు సొల్ల సొల్లు అంటే చెప్పు అని అర్థం అబ్బా ఏ ఏ లాంగ్వేజ్లో తగిల్లో ఓ తమిళ్లో సొల్లు అంటే చెప్పు అని అర్థమా ఇది సొల్లు సీరియస్ సరే నా పేరు చెప్తా జాగ్రత్తగా విను దిస్ ఈస్ డిడిఎస్ అంటే డి అను డి 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 ఎస్ తుస్సు ఏ డోంట్ లవ్ డిడిఎస్ అంటే డొనాల్డ్ డక్ సతీష్ డొక్ సతీష్ డక్ సతీష్ ఓకే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఓకేనా అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి రెడీ రెడీ నువ్వు కదలకు అదే నవ్వుతుంది ఒక నిమిషం ఏం కాదా ఏం కాదు హలో ఏంటి అర్జుడు ఏం పడిపోయింది అది నాది నీదా నీ డైపరా చికెన్ ఏంటది షూ అలా తీసుకోరా తీసుకోనా ఇడిదిగా తీసుకోది తీసుకుంటా ఇటు ఇది ఏంటి ఇంత చెండాలంగా ఉంది నాది నీ దాని గ్యారెంటీ ఏంటి సెండి చూడు స్మెల్ ప్రతి షోలో షూస్ పడేసుకుంటాడు జారిపోతుంది జారిపోతుందా ఇలా షూ పడిపోకుండా ఒక ఐడియా చెప్పండి రబ్బర్ బ్యాండ్ వేద్దామా గమ్ పెడదామా రబ్బర్ బ్యాండే గమ్మా గమ్ పెడదామా ఏం చేద్దాం ఏదో ఒకటి నేను ఒక ఐడియా చెప్తా ఏం చేస్తాం ఏయ్ అందరూ జాగ్రత్తగా చూడండి నీకు కూడా చూడొచ్చా ఏ ఈ రెండు ఇట్లా తీసిన కదా ఉతుకుతావా ఉతకడం కదా ఇట్లా పెట్టుకో ఓకేనా నువ్వు ఆర్టిస్ట్ కదా ఎన్ని షోలు చేసింటావు నువ్వు చాలా ఓ చాలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందుగా ఏం చేయాలి కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరి ఏంటది సాంప్రదాయం కొబ్బరికాయ కొట్టడం కాదు ఆర్టిస్ట్ అన్న వాళ్ళు ముందుగా ఏం చేస్తారు హేట్ తీసుకుంటారు పేమెంట్ కాదు ఫస్ట్ ఇలా మైక్ పట్టుకొని నాకాలా చెక్ చేసుకోవాలి ఎలా ఎలా మైక్ ఎలా చెక్ చేసుకుంటారు ఎనీ ఐడియా ఎలా హలో హలో ఎలా అంటారండి ఎవరి అక్కయ్య అడుగుతా ఎవరి అక్కయ్య ఓకే మీ పేరేంటండి మేడం మీ పేరు ఓ అర్థమైందా లక్ష్మి అక్క లక్ష్మి అక్క ఓకే లక్ష్మి గారు ఉంటుంది లక్ష్మి గారు లుట్టుపడుతుంది సరే లక్ష్మి గారు హలో హలో అంటారా ఓకే సరే నేను మేడం చెప్పారు హలో హలో అన్నానంట ఓకేనా ఎలా ఇప్పుడు ఇలా కొంచెం క్లూ ఇస్తా జస్ట్ ముందుకు రండి జస్ట్ ఓకేనా నేను చెప్పినట్టు చెప్పండి అందరూ ఒకసారి హలో అండి స్లోలీ సే హలో 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 నీకు ట్రై చేస్తా ట్రై చేయి హలో హలో ఎవరడా సరే సరే హలో 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 ఇప్పుడు సెకండ్ స్టెప్ గట్టిగా అనాలి రెడీయా 1 2 3 ఎలా ఎలా నాకు ఇది నచ్చలేదు ఏం చేస్తాం ఏదో ఒకటి ఒక పని చేద్దాం లాస్ట్ స్టెప్ ఏం చేయాలి క్లీనింగ్ ఫ్లోరా మైకు మైక్ ఇవ్వడానికి ఏం చేస్తారా నేను చేస్తా చెయ్యరు నాన్న చేస్తా డాడీ చేసుకో ఎట్లా చేస్తావు చూడు ఎలా ఏచి ఏమనాలి నా మొహం మీద 1 2 3 అనాలి ఇలాగా
1 1 2 3 ఓవర్ చెప్పు మళ్ళీ 1 1 2 3 నాన్న 2 స్పెల్లింగ్ చెప్పు 2 స్పెల్లింగ్ 2 ఏనా 2 స్పెల్లింగ్ చెప్పు ఏమవుద్ది 3 స్పెల్లింగ్ ఏంటి 3 ఏమవుద్ది ట్రీ కాదు సరే అండ్ ఇప్పుడు వస్తున్నారు అందరూ సరే కొన్ని క్వశ్చన్స్ అడతాను చెప్పాను కదా ఫస్ట్ గర్ల్స్ని అడతాం గర్ల్స్ మీరు చెప్పండి మనం ఈ రోజుల్లో గొప్ప వాళ్ళు కావాలంటే ముందుగా మనకు ఏం కావాలి హైడ్రానా హైడ్రా కాదు ఆధార్ కార్డ్ నేను అడుగుతా ఆప్షన్స్ నేను ఇస్తా మనీ టాలెంట్ ఎడ్యుకేషన్ ఏది టాలెంట్ మీరు చెప్పండి విచ్ ఇస్ ది ఇంపార్టెంట్ అవర్ లైఫ్ మనీ టాలెంట్ ఎడ్యుకేషన్ ఓకే వీళ్ళు ఎడ్యుకేషన్ అన్నారు వీళ్ళు టాలెంట్ అన్నారు ఓ పని చేద్దాం లక్ష్మి గారు ఇక్కడ ఆడపిల్లలను క్వశ్చన్ అడిగా గొప్ప వాళ్ళని చదువు డబ్బు తెలివన్నా వీళ్ళేమో తెలివన్నారు ఈ బాయ్స్ ఏమో చదువు అన్నారు కొంచెం ముందుకు రండి వెనకాలకి ఎందుకు వెళ్తున్నారు అబ్బా దోష ముందరికి వచ్చింది సరే వీళ్ళ మీకు తెలిసిన ప్రకారం వీళ్ళకి గర్ల్స్కి ఎక్కువ టాలెంట్ ఉంటుందా బాయ్స్కా మేడం గర్ల్సేనా గర్ల్సేనా అంటున్నారు మీరు అంటున్నారు గర్ల్సా బాయ్సా ఎవరికి ఎక్కువ టాలెంట్ ఉంటుంది బాయ్స్ ఆర్ గర్ల్స్ బాయ్సా మీరు చెప్పండి గర్ల్సా బాయ్సా వీళ్ళు అంటారు బాయ్సే బాయ్స్ మరి చెప్పు గర్ల్స్కి టాలెంట్ ఎక్కువ బాయ్స్కి టాయిలెట్ చెప్తా ఎవరికి ఏది గర్ల్స్కి ఏమో గర్ల్స్కి ఎమోషన్స్ వీళ్ళకు మోషన్స్ ఇప్పుడు ప్రూవ్ చేద్దాం ఎమోషన్స్ కాదు ఎవరికి ఎమోషన్స్ ఉన్నాయి ఎమోషన్స్ ఇప్పుడు సరే వెరీ గొప్ప దా మీ పేరేంటి దగ్గర సరే అదొద్దులే ఏడుస్తాడు సరే గుడ్ గొప్ప వాళ్ళు కావాలంటే ఒక టాలెంట్ ఉండాలి సరే అందరూ బాగా చదువుకోవాలి ఏమైంది తడిసి మీరంతా ఏ క్లాస్ నాన్న ఆన్లైన్ క్లాస్ కాదు సెకండ్ క్లాసా ఏ స్కూల్ నువ్వు నారాయణ ఆ స్కూల్ అంటే అదేంటే 3 నువ్వే స్కూలు ఓకే నువ్వే స్కూలు ఏంటది స్పౌట్సా నువ్వే స్కూల్ నాన్న ఓకే శ్రీ చైతన్య నువ్వు స్కూల్ పేరు చెప్పాను దాంతో స్పౌట్సా ఈ అక్క ఎవరు నానా స్కూల్కి వెళ్తున్నారా అవి స్కూల్ సెంటియా శ్రీ చైతన్య శ్రీనిధియా అదేంటి రియల్ ఎస్టేట్ గా స్కూల్ సరే ఎనీవే గుడ్ గొప్ప వాళ్ళు అంటే బాగా చదువు ఈ రోజుల్లో ఏం చేయాలి ఫేమస్ కావాలంటే ఏం చేయాలి నాన్న మనీయా ఇంకా ఏం కావాలి ఫేమస్ కావాలంటే సోషల్ మీడియా తొందరగా ఫేమస్ కావాలంటే ఏం చేయాలి రీల్స్ చేస్తే ఫేమస్ అవుతారా అబ్బో ఇంకా తొందరగా ఫేమస్ కావాలంటే పూసలు అమ్ముకోవాలా ఎక్కడ కుంభమేళ పూసలు పళ్ళ పుల్లలు అది కాదబ్బా 10 మంది మనం గుర్తుపెట్టుకోవాలంటే పౌడర్ వేసి కూడా ఫేమస్ అవుతారు నాన్న అయ్యారా ఏదో అవుతారా ఎవరయ్యారు అఘోరి కాదు ఒకటి చెప్తా షార్ట్ కట్లో 10 మందికి మనం గుర్తుండాలంటే ఫస్ట్ ఏం చేయాలి తెలుసా
గుండు గుండు గీసుకుంటే గుర్తుపడతారు ఫేమస్ ఎట్లా అవుతారు? తీర కనబడాలి టీవీలో కనబడాలా? గుండు గీసుకుంటే ఇలా కనబడితే ఫేమస్ అవుతారా? అయ్యారు కదా అయ్యారా? గుండుతో టీవీలో ఫేమస్ అయ్యారు నాన్న. లలిత జ్యువెలరీ లలిత ఏంటది? లలిత జ్యువెలరీ లలిత జ్యువెలరీయా? అక్కడ గోల్డ్ చూపిస్తారు. గుండు చేస్తారు మీరు యాడ్ లాజిక్ లేని యాడ్. మీరు ఎక్కడ చీరల యాడ్లో ఎప్పుడైనా చీరలు చూపిస్తారు. బిస్కెట్లో దీంట్లో మాత్రం గోల్డ్కు బదులు గుండు చేస్తారు రింగో బ్రేస్లెట్ అది చూపిస్తారు కానీ ఈ గోల్డ్ బదులు గుండు చేస్తారు మరి డబ్బులు ఊరికే రావు. గుండు కూడా ఊరికే రాదు సరే ఏమయ్యాడు? గుండులో ఆట గుండెలే యాడు, గోల్డ్ యాడ్ అది. దా సరే పిల్లలు ఒక మంచి పాట పాడాలి. కృతిక ఏం పాట పాడతావు నువ్వు? పాడినానా? కోయారే కోయి కోయి పోయి ఏదో పాట. ఏ పాట పాడతావు? తెలియదు తెలియదా? నువ్వేం పాట పాడతావు? సరే నువ్వు పాడతావా? సరే ర్యాంక్ చెప్తావా? సరే కృతిక ఓ ర్యాంక్ చెప్పు. జానీ జన్ వస్తుందా? రెయిన్బోనా? ఏదో ఒక గో Rain, go away. Come another day again. వెరీ గుడ్. ఓకేనా? దా నువ్వేం చెప్తావు? ఏ సోక చెప్పు. జానీ జన్ వస్తుంది చెప్పు. జానీ జానీ వస్తుందా ఏమో చెప్పు. జానీ జానీ సుసాక సుస్పాప. Hey Johnny, yes Papa. Eating sugar, no Papa. Telling lies, no Papa. Eating sugar, no. ఈటింగ్ షుగర్. ఓకే చాలు చాలు ఓకే వచ్చేయండి సరే ఇది ఓకే. సరే మీరు ఒక్కొక్కరు నాకు చెప్పాలి. మీ పెద్దకి ఏమవుతారు? మీ ఆన్సర్ చెప్పారు. కృతిక నువ్వేమవుతావు పెద్దగా? డాక్టరా, టీచరా, లాయరా, జడ్జా? డాక్టర్ వావ్ గట్టిగా ఎంకరేజ్ చేయండి మీ పిల్లల్ని. డాక్టర్ అంట. నువ్వు నాన్న? పోలీస్ పోలీస్. వావ్ ఏ టీము? షీటింగ్ షీట్. నువ్వు? Doctor. డాక్టరు. Doctor. డాక్టరు. డాక్టరు. టీచర్ టీచర్. వెరీ గుడ్. గవర్నమెంట్ టీచరా గవర్నమెంట్ ఏదో ఒకటి. గవర్నమెంట్ టీచర్ ఎందుకు? జీతాలు ఎక్కువ అది తక్కువ ఛీ, మంచి ప్రొఫెషన్ అట్లా అనొద్దు ఊరికే జోకు జోక్. నువ్వేమవుతావు? డాక్టర్ అబ్బో అసేపు డాక్టర్. వీళ్ళందరూ డాక్టర్లు. వీళ్ళు డాడీలు డాడీ. నువ్వేమవుతావు పెద్దగా? మిలిటరీ మిలిటరీ. ఏం చేస్తావు అక్కడ? ఆర్మీయా? జవానా జవానా? ఆర్మీ అంట. నువ్వు? Police. పోలీస్ ఆఫీసర్. ముందుకురా. ఎందుకు పోలీసు? గిరాకీ ఎక్కువ గిరాకీ. ఏం గిరాకీ? చాలా చాలా లేదు. నువ్వు? Pilot. పైలట్. నువ్వు? స్పోర్ట్స్ మ్యాన్. ఏం చేస్తున్నాడు? వెనకాల ఏదో చేస్తున్నాడు వెనకాల ఏం చేస్తున్నారు? ప్రాక్టీస్ చేస్తున్నాడు ప్రాక్టీస్. స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ముందుకురా. సరే ఇట్స్ ఓకే. నాన్న మీరంత గొప్ప వాళ్ళేక డబ్బులు వస్తాయి కదా. డబ్బులు వస్తే మమ్మీ డాడీకి ఇస్తారా? పూర్ పీపుల్ హెల్ప్ చేస్తారా? పూర్ పీపులా? పూర్ పీపుల్ అంట. ఎందుకు? అహారాటి మానట. అహారాటి పూర్ పీపుల్ అంట. చూద్దాం. ఫ్యామిలీ ఫ్యామిలీ. ఓకే ఫ్యామిలీకి ఇంట్రెస్ట్ ఇస్తుంది ఇంట్రెస్ట్ ఇస్తుందా? ఫ్యామిలీ అంట. మమ్మీ డాడీయా? నువ్వు? మమ్మీ డాడీ పూర్ పీపులా? Both of it. బోత్ ఆఫ్. Mummy, Daddy. మమ్మీ డాడీ. both of it both of it mummy daddy మమ్మీ డాడీ. నువ్వు? for people బాగా చెప్పింది. నిజంగా బాగా చెప్పింది. కొంచెం దగ్గర రావా కొంచెం దగ్గర. నీ పేరు ఎవరికి నాన్న? for people 4PP అంట. ఓకే ఈ 4 మన ఇండియాలో అసలు 4PP అంటే ఎవరు? కేసీఆర్ కేటీఆర్ రేవంత్ రెడ్డి అన్న కాయకూరు కావ్యపూర్. ఎన్ని సంవత్సరాలు పడతాం? 4 సంవత్సరాలు అయిపోతారు. 1,00,000 కోట్ల కూరు లక్ష. అంతే. మన దేశంలో రాజకీయ నాయకులే ఎరి కూరు వెరీ వెరీ పూర్ పొలిటీషియన్. మన ఇండియన్ పొలిటీషియన్స్. నీ ఏం సంగతి? మమ్మీ డాడీ పూర్ పీపులా? పూర్ పీపుల్. Both. బోత్. Both. ఓకే వెరీ గుడ్. సూపరు సరే కానీ ముందుకు రండి చెప్తా. మీకు టాస్క్ ఇస్తాను. ఏమిస్తా ఏమి ఇస్తానంటే
ఇది పట్టుకున్నాను. సమస్య పైకి పట్టు, కింద ఇట్లా. ఏంటది ఏంటది? డోంట్ షేక్, అలా పట్టుకో స్టిక్ గట్టిగా. ఏంటది? లస్సీ. ఏంటి? పాలు. ఏ పాలు? కవ్వా? ఏ పాలు? బఫెలో. ఎందుకు? అన్ను కాదు, హే బఫెలో పాలు. పట్టుకో, ఓకేనా? చిన్న టాస్క్ ఇస్తాను, ఓకేనా? ఒక దగ్గర పట్టుకో, ఒకటే ఊపుతున్నావు. తోడైంది పట్టుకో అట్లా, సరేనా? చిన్న టాస్క్ ఏమంటే, స్మాల్ కిడ్స్ ఉంటారు కదా, చిన్న బేబీస్ ఎలా ఏడుస్తారో అలా యాక్టింగ్ చేస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు. ఎలా ఏడుస్తారు? ఎలా ఏడుస్తారు? ఎలా ఉంది? ఎలా ఏడుస్తారు? ఎలా ఏడుస్తారు? లక్ష్మి గారు వీళ్ళు ఏడవరా? ఎప్పుడు ఏడుస్తారు? పెళ్ళైతే ఏడుతారు. పెళ్ళైతే ఏడుతారంట. కావాలా? సరే, ఏడ్చినట్టు జోక్, ఓకేనా? నువ్వు తాగేస్తానండి, ఆ పిల్లకి ఇన్స్పిరేషన్ ఉంటుంది తాగడానికి. పాలు తాగితే బలం వస్తుంది, తర్వాత గ్యాస్ ఏమో రాదు, కాల్షియమ్స్ వస్తాయి, విటమిన్స్ వస్తాయి. విటమిన్స్ వస్తాయా? ఇంకా ప్రోటీన్స్ వస్తాయి. ఇంకేమైనా వస్తుంది? నిద్ర వస్తుంది, ఎనర్జీ వస్తుంది, లాస్ట్లో నువ్వు ఇది తాగేసి పడుకో. ఏం కాదు, పిల్లలు రోజు ఆరోగ్యంగా పాలు తాగాలి. పౌడర్ పాలు కదా, ఏదో పద. ఓకే, అబ్బా తాగేసేయి, ఏం కదా, తాగు. ఎలా ఉంది? ఓకే, మీ అందరికీ అయితే గిఫ్ట్స్ ఇద్దాము. మనకి కొద్దిసేపట్లో మేఘన ఎంట్రీ స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఓకేనా? ఓకే, బాయ్, సీ యూ అండ్ మిస్ యూ. ఓకేనా? బాయ్. తెలుసుగా నా పేరు డీడీ డొనాల్డ్ డక్ సతీష్. డక్ సతీష్. బ్యాక్ టు యూ. మీ అందరు ఇక్కడ ఉండండి, గిఫ్ట్స్ తీసుకొస్తా. ఓకేనా? క్లాస్ కావాలా? కొడతారు. థ్యాంక్ యూ, బాయ్. ఇక్కడే ఉండండి, నువ్వు ఉండు, ఓకేనా? మీకు గిఫ్ట్స్ తీసుకొస్తా, స్టే హియర్. ఓకే, బాయ్. వద్దా మీకు? ఓకేనా? స్లోగా వెళ్ళి అందరు మీ మమ్మీ దగ్గర కూర్చోండి. కొట్టియర్ మా ముగ్గురుంటే లక్ష్మి గారు, నాకు కూడా తెలియదు. ఓకే, మీకు నచ్చినట్టు ఇస్తాను, కానీ డోంట్ స్టాప్. నీ స్టాప్ అనే వరకు కిస్ చేయాలి. ఎవరైతే ఎక్కువ టైమ్స్ కిస్ చేస్తారో వాళ్ళకి వన్ ఫుల్ గిఫ్ట్ ఇస్తా. రెడీ? 1 2 3 స్టాప్. కిస్సరు మా, కిస్ చేస్తూనే ఉండాలి. కిస్ చేయాలి. చూస్తున్నా, కిస్ చేస్తూనే ఉండాలి. స్టాప్. నానా, ఒకసారి మీ మమ్మీకి లవ్ యూ మమ్మీ అని చెప్పండి. నో చీటింగ్, వన్ఫుల్ గిఫ్ట్ ఇస్తా. ఏయ్ నాన్న, కప్పని తెలుగులో ఏమంటారు? కప్పని తెలుగులో ఫ్రాగ్ అంటారా? కట్టప్ప అంటారా? కప్పే అంటారా? సరే చూద్దాం, మీకు బాగా తెలుగు వస్తుందా? కొంచెం. ఓకే, వీళ్ళు రావడం పాకిస్తాన్ మొత్తం హిందీలో అయిపోయేటట్టున్నారు. ఇంగ్లీష్ ఫ్యూచర్లో కష్టం వీళ్ళు తెలుగు రావడం. నిజంగా మీరు గమనించండి. త్వరగా ఎవరింటికన్నా వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ లోపల, ఏ బాబు లోపల మీ నాన్న ఉన్నాడంటే, నాన్న లేడు, డాడీ ఉన్నాడు. నానంటే కూడా ఆలోచిస్తున్నారు. ఓకేనా? సరే చూద్దాం వీళ్ళకి ఎంత బాగా మాట్లాడతారో.
ఇట్స్ కాల్ టంగ్ ట్విస్టర్. నేను చెప్పినట్టు చెప్తే గిఫ్ట్ ఇస్తా. ఓకే, కప్ప కప్ప పక్క కప్ప 5 times చెప్తే గిఫ్ట్ ఇస్తా. కప్ప చూద్దాం కూడా. రెడీ స్టార్ట్. కప్ప కప్ప పక్క కప్ప 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 పక్క కప్ప 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 పక్క కప్ప 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 పక్క కప్ప 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 పక్క కప్ప. గుడ్ గుడ్ 4 times. బాగా చెప్పిన 5 times. యువర్ నేమ్? డియర్టీ. ఓకే, కమ్. కప్ప కప్ప పక్క కప్ప పక్క కప్ప. నేను చెప్తున్నాను అందా, ట్రై చేయి. కప్ప కప్ప పక్క కప్ప. కప్ప 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 కప్ప. మళ్ళీ కప్పలు చెప్పిందా? కప్ప 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 కర్రీ కప్పని కర్రీ చెప్పు. కప్ప కప్ప పక్క కప్ప. కప్ప కప్ప కప్ప. కప్ప కప్ప. నువ్వు చూడు చెప్పు. కప్ప కప్ప కప్ప. కప్ప కప్ప. కప్ప కప్ప పక్కన కప్ప 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 పక్కన కప్ప. బాగా ట్రై చేసింది. పక్కన నా పెట్టినా కూడా పర్లేదు కదా. ఇవన్నీ శ్రీక్షిత. దీక్షిత. చెప్పరా. కప్ప కప్ప పక్కన కప్ప 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 పక్కన కప్ప 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 పక్కన కప్ప కప్ప కప్ప. చెప్పినట్టు చెప్తుంది కానీ ఏం చెప్పలేదు. కప్ప కప్ప పక్కన కప్ప కప్ప ఇంకెవరు చెప్తారు? బాయ్స్. కప్ప కక్క. నేను ఏకంగా కక్కే అన్నారు. పర్లేదు, ఇట్స్ ఓకే. ట్రై వన్స్ ట్రై. కప్ప కప్ప పక్కన కప్ప 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 పక్కన కప్ప 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 పక్కన కప్ప 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 పక్కన కప్ప 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 పక్కన కప్ప. ఒడుసన్ని విరాజ్. ఈయనకి మీరు ఇప్పుడు చప్పట్లు కొట్టాయి. కప్ప 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 కప్ప. నా పక్కన కప్ప. ఈ పక్కన నీ పక్కన కప్ప. కప్ప కప్ప నీ పక్కన కప్ప. సాహితి. బిందు. శివని. జ్యోత్స్న. అనిత. అపర్ణ. ప్రశాంతి. పద్మ. సంధ్య. జ్యోతి. దీప్తి. బేబీ. హైమ. చైతన్య. ఓకే ఓకే, రెడీ చూద్దాం. Gift for your loved Then we- ones. ఇక్కడ shift. Sarigama Karva Telugu. both are coming. There also please come and join. ఓకే, ఇక్కడ జరగండి మేడం. దసరా. ఓకే, ఇటువంటి 3 songs ప్లే చేస్తా. హిందీ అండ్ తెలుగు రెండు మిక్స్. ఓకే, 30 seconds ప్లే చేస్తా. ఈ 30 seconds ప్లే చేయగానే మీరు మూవీ నేమ్ చెప్పడం కాదు, మీరు 30 seconds తగ్గట్టు ఎక్కడున్న వాళ్ళకర డ్యాన్స్ చేయాలి. డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ ఇక్కడ హెల్పింగ్ కి డాన్సర్స్ ఉన్నారు ఇక్కడ. జస్ట్ ఫాలో దేమ్. ఓకే, జస్ట్ ఫాలో దేమ్. మీకు స్టెప్స్ చూపిస్తారు మీకు ఇక్కడ. మేడం సిరి గారు మీరు చెప్పండి వాళ్ళకి ఏ సాంగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకటి ప్లే చేద్దాం. హిందీ. జనకి దిక్కులా నాకు 2-3 ట్రెండింగ్ హిందీ వస్తుంది. ఏమీ రాదు. విస్ సాంగ్ యూ వాంట్? విస్ సాంగ్ హిందీ ట్రెండింగ్ సాంగ్. హిందీ మౌనిక. ఓకే, ట్రెండింగ్ కూలీ మౌనిక. ఓకే, రెడీ. అందరూ ఈ ట్రెండింగ్ సాంగ్ అందరూ డ్యాన్స్. వెరీ గుడ్. కమాన్ సూపర్. से जो जले मिलेगी, सॉल्ट हो जा
permission. క్లాప్స్ ఆల్ ఆఫ్ యూ ఎక్స్ట్రాడనరీ చేశారు, చాలా చక్కగా చేశారు. అండ్ అందులో బాగా చేశారు. మేడం మీరు మీ ఎవరు బాగా చేశారు? మీ ఆ బ్యాక్ సైడ్లో ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు చెప్పండి ఎవరు బాగా చేశారు? వెరీ గుడ్. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్. అద్దలా మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రేఖలున్నాయే, కొనిపిస్తా నాకు ముంబై రాయే. రాను నే రాను, రాను ముంబైకి రాను, రాను ముంబైకి రాను, రాను ముంబైకి రాను, రాను ముంబైకి రాను. రాయ రాయ పిల్ల రంగుల రాజు జాతరంతా చూపిస్తా. రాను రాను పలగా రంగుల రత్నం ఎక్కించి నన్ను గమ్యతపడతా. అందుకే రాను నే రాను, రాను గజ రాను, రాను నేనా గంగాను, రాను గజ నేను, రాను నేనా గంగాను. క్లాప్స్. बोली वाला तू कुठे चालला जा तुझं ऑलरेडी उशिरा आला यो मोठी म्हणला कसली रे कमी सांगू का मम्मीला तू बनतो शाळा माझी सासू तुझी मदर ए माझी होणारी हमसफर आय लाईक यू ब्युटी आय लाईक यू फॅशन तुझ्यावर थांबून आहे माझी नजर एक नंबर तुझी कंबर हाय चाल शेकी शेकी हाय किती सुंदर तुझं डिंपल जे पाहिजे ते गिफ्ट एक नंबर तुझी कंबर हाय चाल शेकी शेकी हाय किती सुंदर तुझं डिंपल जे पाहिजे ते गिफ्ट Okay, 1, 2, 3, start. The already start. Killing my eyes. The OG gangster. I love to the passion, to all sensation, representing nation. पण नखरे हजार. It is साधी simple तरी दिसते stylish. तुझ्या समोर फिकी baby बिल्ली. Stylish तुझ्या diamond तुझ्यासाठी काय पण तुझे नखरे हाय पण I like it. तुझं nose pin, earring, eyelashes bling bling. I like the blush आणि lipstick pink pink. Hey माझी girl, जाने जिगर, चमक चलो मी तुझा king. तू मंतर हा मंतर तुझं स्वॅग ओजी ओजी हाय तुझी कंबर एक नंबर तुला 100 पैकी एक नंबर तुझी कंबर हाय चाल शेकी शेकी हाय किती सुंदर तुझं डिंपल जे पाहिजे ते गिफ्ट Great. Claps. One more, last one. Come on. लगा के तुम बजारे ढोल के दिल नाचे लहरों की चाहतों में सागरी नाचे जुल्फों में जो अगर हाथ फेरे वो तो उसकी अदाओं पे महफिल नाचे भैया जो सीखा करे यारे अम्मा हर बाजी जो चिंता करे खाली छुआ नाचो ना दीवानो खाली आए पे लग जाओ दीवानो గట్టిగా చెప్పాలి. క్లాస్. చాలా చక్కగా చేశారండి. అందరికీ చప్పట్లు, అందరికీ ఎక్స్ట్రా చాలా చక్కగా చేశారు. మేడం చూసారా? కార్డు ఇక్కడ వేసేయాలి.
చక్కనైన చిక్కనైన చుక్కలాంటి కోయిల చుక్కలాంటి ముక్కలాంటి కోయిల చక్కనైన చక్కలేని చెక్కెళ్ళన్న కోయిల ఎక్కడికంటే అక్కడికి వచ్చి చిక్కుకుపోతా కోయిల అంటుకున్న ప్రేమ నిప్పు ఆరదు కత్తి మీద నెత్తలేమో ఆలదు ఆయన నా మొహమే వెళ్ళిపోతాను చాలదు మీరు ఇంజనీర్గా భోగిలు వినట్టు లేకపోతే దిక్కు తోచదు చల్లగాలి కూడా ఇటు వీచదు మనసిక ఎవరికి ఇవ్వదు నిన్ను వదిలికి వెళ్ళదు నవ్వేమో వాళ్ళకి అందదు నీకు తప్ప ఎవరికి చెందదు కోయిలా హాయ్ కోయిలా కోయిలా హాయ్ కోయిలా చక్కనైన చుక్కలాంటి చక్కెరలాంటి ముక్కలాంటి కోయిల చక్కనైన చక్కలేని
గట్టిగా చెప్పాడు. అండ్ ఒకసారి సరే ముందుకు రండి, అంతే జస్ట్ లాస్ట్ ఇలా రండి కొంచెం ఇలా ఇక్కడ ఉండాలి. బదులు ఏమో అది తెలియనా కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే
వెన్నెల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం పరిచేరా మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా రైట్ దట్స్ గ్రేట్ నోనా కమన్ నువ్వు కూడా భూగోళమంతా మోసే పనేదో మన మీదనే ఉందా లోకాన ఉండే చికాకు మొత్తం మన కొరకే పుట్టిందా ఎవరికి వారే ఏదో మూలకే బంగారిపై బాణాలేసే శుభకార్యం జరుపుటకై వచ్చాడు వచ్చాడు బంగారి బావా బంగారి బావా బంగారి బావా బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే లంగా తోటి ఓణి కుంది ఓ బంధం ఈ రాజా తోటి రాణి కుంది అనుబంధం పాదాలకి అందెలకుంది ఓ బంధం ఈ ప్రాయానికి అల్లరికుంది అనుబంధం వాళ్ళు చెడ జాజులు ఓ జంట వటనము నడుము ఓ జంట ఇక నీతో నేనవుతా జంట చేతులకి జంటే గోరింట లేకపోతే కాలే లేదంట నా వెంటే నువ్వుంటే కురిపిస్తా నీపై బంగారు చినుకులే బంగారు చినుకులే బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే
అల్లిన బంధం ఈనాడే కోవెలల్లే మారే ఈ చోటే ఈ కోవెల్లో భక్తుడు నేనే అల్లుకున్న బంధం ఇవాళే ఇల్లు కట్టుకుంది ఈ చోటే ఈ ఇంట్లో మనవాడినై ఈ ఇంట్లో మనవాడినై కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే ప్రేమల చినుకులే